టీమ్కి సో మచ్ థ్యాంక్ యూ. మూవీ గురించి చెప్పాలి అంటే లైక్ అది చెప్పాలి ఇది చెప్పాలి అని ఏం లేదండి. లైక్ వెరీ సింపుల్, ఒకటే చెప్తాను. మేము డిఫరెంట్ జనరేషన్స్ ఆఫ్ స్టోరీ లైన్స్ ఉంటాయి. అందరికీ ఒక బ్యాక్ ఎండ్ స్టోరీ ఉంటుంది. సో అందరికీ ఉన్న సేమ్ పాయింట్ ఏంటి అంటే లైక్ కనెక్టింగ్ పాయింట్. మనం ఫ్యామిలీస్ అంటే అది ఇది సంథింగ్ అందరికి ఒక్కొక్క పాయింట్ ఉంటుంది కదా. బట్ ద థింగ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఫ్యామిలీస్, వాట్ ఆర్ ఫ్యామిలీస్ మెంట్ ఫర్ అన్న పాయింట్ ఒక్కటే ఈ మూవీ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ యా, టీజర్ చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది లైక్ మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ ఎన్ని ఉంటాయని మీకు తెలుస్తుంది. సో అండ్ ఎక్స్పెక్ట్ మీ అందరికీ టీజర్ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. Hello, good afternoon everyone. I'm Rupa Srinivas. Firstly, I would like to say that I'm really happy and very excited. నేను ఈ మూవీ ఒప్పుకున్నప్పటి నుంచి I've been really excited and going to Paris with such a fun team. It was really exciting and it was actually a roller coaster ride full of emotions and మా సినిమా కూడా అలానే ఉండబోతుంది. సో ఐ హోప్ యూ ఆల్ లైక్ ద టీజర్. నేను కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నా చూడడానికి మూవీ. ఐ హోప్ యూ సపోర్ట్ ద ఫిలిం అండి. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి అందరికీ. హాయ్ ఝాన్సీ మ్యామ్, హాయ్ అమని గారు, అన్నపూర్ణ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ టు అభిరామ్, బాలాజీ గారు అండ్ తరుణ్. ప్యారిస్కి తీసుకెళ్తున్నప్పుడు ఐ వాజ్ సో ఎక్సైటెడ్ అనమాట. ప్యారిస్ చూడాలి, అది చూడాలి, చాలా మెమొరీస్ తీసుకురావాలి, ఫొటోస్ తీసుకురావాలి అని చెప్పి. అక్కడ షూట్ అంతా చేసి ఇండియా వచ్చాక నాకు ఒకే ఒక మెమొరీ ప్యారిస్ గురించి గుర్తు చేసుకుందామంటే నాకు ప్యారిస్ గుర్తు రాలేదు. నాకు మేము టైం స్పెండ్ చేసిన టైం అంతా మా ఆర్టిస్టులతోటి, మా టీమ్ తోటి కలిసిన ఈ మెమొరీసే గుర్తొస్తున్నాయి. సో నాకు అంత మెమొరీస్ ఇచ్చిన ఈ ట్రిప్ మీరందరూ మూవీ చూసాక కూడా సేమ్ అదే ఫీల్ అవుతారు.